హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. మామూలుగా బేల్ పూరీని అందరూ ఇష్టంగా తింటారు. అదే విధంగా ఈ వీడియోలో మనం ఎగ్గుతో బేల్ పూరీని ఫాస్ట్ గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఒక 4 పచ్చిమిర్చీలు, కొన్ని పుట్నాలు, కావలసినన్ని పల్లీలు, 2 కోడిగుడ్లు, 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర. నేనైతే పావు కేజీ మురుమురాలు తీసుకుంటున్నానండి. మీకు ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ముందుగా 4 పచ్చిమిర్చీలను తీసుకొని సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ ని పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకొని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాత్రని పెట్టాలి. పాత్ర వేడయ్యాక ఒక పావు నూనె పోయాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పల్లీలు అలాగే పుట్నాలు వేసి వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి కలుపుకోవాలి. మనం బయట పానీపూరి బండ్ల దగ్గర తిని అనారోగ్యం పాలు కావడం కన్నా మనం ఇంట్లోనే హైజీనిక్ గా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఇప్పుడు మరమరాలను వేసుకోవాలి. మరమరాలను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్గును వేసి కలుపుకోవాలి. తర్వాత సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిల్లలు ఏదైనా కొత్తగా చేసి పెట్టమన్నప్పుడు ఈ ఎగ్గు బేల్ పూరిని చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మన ఎగ్గు బేల్ పూరి రెడీ అయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్గు బేల్ పూరి రెడీ. ఈ విధంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.